ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే యూఎఫ్ఓ మిస్టరీ అనేది ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద యూఎఫ్ఓ మిస్టరీస్లో ఒకటి. ఇది జెన్యూన్, ఎవిడెన్స్ బ్యాక్డ్ ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫో. ఇది ఆరెగాన్ నగరంలో ఆకాశంలో ఎగురుతూ ఎంతోమంది కనబడి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. 2017లో జరిగిన ఈ సంఘటన ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ కన్విన్సింగ్ యూఎఫ్ఓ మిస్టరీస్లో ఒకటని ఎంతోమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఆ రోజు డేట్ అక్టోబర్ 25, 2017. సమయం సాయంత్రం 4:30 అవుతోంది. ఓక్లాండ్ సెంటర్ 31లో ఉన్న 8 ట్రాఫిక్ కంట్రోలర్స్ వాళ్ళ యొక్క రాడార్లో ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని దగ్గరలోనే ఉన్న మరొక కంట్రోల్ సెంటర్ అయిన సియాటిల్ కంట్రోల్ సెంటర్కి అయితే తెలియజేయడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఈ అన్నోన్ ఆబ్జెక్ట్ని రాడార్లో చూడడం జరిగింది. అది చాలా వేగంగా మూవ్ అవుతోంది. ఆకాశంలో 37,000 అడుగుల ఎత్తులో మూవ్ అవుతోంది. అండ్ అది నార్థన్ కాలిఫోర్నియా మొత్తం తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే సడన్గా అది నార్థన్ కాలిఫోర్నియా నుంచి నార్త్ భాగానికి టర్నింగ్ అనేది తీసుకుంది. రాడార్ నుంచి కనిపించడం మాయమైపోయింది. అండ్ ఆ తర్వాత కమర్షియల్ ఎయిర్లైన్ స్పేస్లోకి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అది కమర్షియల్ ఎయిర్లైన్ స్పేస్లోకి ఎంటర్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ దగ్గరలో తిరుగుతున్న ఎయిర్లైన్స్కి సంబంధించిన పైలట్స్ అందరూ కూడా దీన్ని చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఏమని చెప్పారంటే ఇది ఒక వైట్ ఎయిర్ క్రాఫ్ట్ అని, ఇది చాలా వేగంగా వెళుతోందని, అది పోర్ట్లాండ్ వైపు వెళుతుందని అయితే వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ సైటింగ్స్ అనేవి సుమారుగా 30 నిమిషాల పాటు కొనసాగాయి. అండ్ కొన్ని వందల మైళ్ళ పాటు అదలాగా కనిపిస్తూనే వచ్చింది. అండ్ ఎంతోమంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ దీని యొక్క పిన్ పాయింట్ పొజిషన్ తెలుసుకోవడానికి ట్రై చేశారు, దీన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళ యొక్క అటెంప్ట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఈవెన్ ఆ క్రాఫ్ట్ని కాంటాక్ట్ అవ్వడం కూడా ట్రై చేశారు, బట్ ఆ విషయంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అండ్ దాంట్లో ట్రాన్స్పాండర్ అనేది వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళకైతే అనిపించట్లేదు. సో ఆ టైంలో దీనికి సంబంధించి కొంతమంది ట్రాఫిక్ కంట్రోలర్స్, ఆ తర్వాత కొంతమంది పైలట్స్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఒకసారి ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ప్లే చేస్తాను. మొత్తం అన్నీ కూడా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి ఆ రికార్డింగ్స్ అయితే మాత్రం. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మిస్టీరియస్గా కూడా అనిపిస్తున్నాయి. సో ఒకసారి అవన్నీ కూడా మీరే వినండి. Oakland 31. Aircraft number 1550 Lima, level 43, so wrong way. That's pretty big. Do you know that target south of the boundary there, that 0027 code moving very fast at 37,000? Oh, look at that thing. Yeah, that's crazy. Huh. And you don't have anything on him, huh? I got nothing. Well, look. WestJet 1698. No, WestJet 1698 is about, he is at 370, and that dude is, 150 miles to the north of him. I'll flash to that data block. There you go. There's where WestJet is. Okay, I see him up there. That's crazy. That's fast. Yeah, all right, I'll report that. Thanks, Senator. Okay. Welcome to the desk. Hey, how you doing? This is Hey, how's it going? good. Hey, we just had a weird thing that happened, kind of, 37,000 feet yeah. coming to you. It's a real aircraft, but nobody knows who it is. Really? It's been reported by the pilot right behind them. Really? Yeah, and the target's been jumping around, but we have no code, no nothing. Well, I'm This is Sector 36. We had a target come through our airspace going really fast at level 370 earlier, an intruder, Mode C intruder, going southbound. And then now, apparently, the Southwest 4712 sees an aircraft off his right side about as 1 o'clock and 10 miles going northbound at 370. We don't have anything on radar anymore or anything like that. Okay. Yeah, I just have my primaries on. I don't
And we don't see any primaries or anything either. But I will. Okay. Yeah. Just to let you know, and our supervisors are calling all the appropriate people. So. And does he have any idea what kind of aircraft it is? No, we've asked him, and he doesn't. He said it's about his 1 to 2 o'clock and 10 miles off his right side now. So. Okay. Thanks. Maybe. Southwest 4712, Seattle. Center, good evening, Southwest 4712, flight level 380, and we're watching that unknown aircraft at 1 o'clock. Southwest 4712, Seattle Center, Roger, and can you estimate the altitude, please? Best estimate is 370. Thanks, sir. Southwest 4712, are you just visual, or is there any TCAS indication? No negative TCAS, it's just a visual. Roger, just keep me advised. Roger that. Yeah, our estimation is now between 12 and 15 miles. Definitely further away than it was before. There's some clouds up there, so it's getting harder and harder to see it, but we still see the object there. United 612, Seattle. Good. United 612, if you take a look out the right side, you're at 3 o'clock and maybe 5 to 10 miles for an airplane that may be northbound 370-ish. Yeah, we got him. It's a white airplane. Yeah, about 10 miles away. Yes, sir. Is he about a BMU overtaking? Yeah, he's a beam us. It looks like he's slowly going a little bit away from us. 3781, flight level 350. United 612, thank you. Keep a visual if you can. Let me know. Roger. And from Southwest 4712, it's starting to get really hard to see it, so he's definitely moving away from us. And can the United crew tell what kind of airplane it is? Yeah, for United 612, it's just a white speck out there. I mean, we can see it, but there's no identification on it, just that it's there. He's still a beam, so he must be going about the exact same speed as us. And just a very slight vector to the east from us, and like I said, about, 3 to 5,000 feet above. United 612, Roger. You can't really estimate the distance then. Yeah, he's probably still about 10 to 15 miles away. Unless I knew the size of the plane, it's hard to tell. Understood. Thank you. Southwest 4712. We still have a visual on it. We'll call it 130 or so, probably about 20 miles. Well, we had the traffic until not too long ago, but we've lost contact with that traffic. And the last time we saw it, it was more 15 to 20 miles away. Off your right side, you said? Affirmative, at 2 o'clock. Roger. Yeah, Alaska 439. Alaska 439, go. Yeah, have you painted any primary radar on this guy, or what's the intel? The intel that we've had is we haven't seen any primary targets. We're just getting reports from pilots that are seeing him, and we don't have any beacon codes on him or anything like that. So basically, it's kind of like a stealth mode or something. విన్నారు కదా ఆ ఆడియో రికార్డింగ్స్ అనేవి ఎంత మిస్టీరియస్గా ఉన్నాయో. అయితే బేసిక్గానే ఈ కాలిఫోర్నియా ఆరెగాన్ బార్డర్ దగ్గరలో ఉన్న ఎయిర్ స్పేస్ అనేది కొంచెం బిజీగానే ఉంటుంది. సో దానివల్ల ఇటువంటి వింతైన ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అక్కడ కనిపించడం చాలా నార్మల్గానే జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వరు కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రేడియోస్ కావచ్చు, ట్రాన్స్పాండర్స్ కావచ్చు, ఇవేవి కూడా సరిగ్గా పనిచేయవు కాబట్టి. కానీ అవన్నీ కూడా గుర్తించదగినగానే ఉంటాయి. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం అలా అనిపించట్లేదు. ఈ ఇన్సిడెంట్లో కనిపించిన ఎయిర్ క్రాఫ్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అఫీషియల్స్ చాలామంది ఏం చెప్పారంటే సుమారుగా 30 నిమిషాల పాటు ఈ సంఘటన అనేది జరుగుతూ వచ్చింది. అండ్ ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ యొక్క F-15 ఫైటర్ జెట్స్ని పోర్ట్లాండ్ నుంచి ఆకాశంలోకి పంపించారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇవి చాలా హైలీ సొఫిస్టికేటెడ్ మిలిటరీ జెట్స్. వీటిలో అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ రాడార్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. వరల్డ్లో ఉన్న ఫైటర్ జెట్స్లోకెల్లా ది బెస్ట్ రాడార్ సిస్టమ్ దీంట్లోనే ఉంది. అండ్ దీంట్లో స్నైపర్ టార్గెటింగ్ పాడ్స్ కూడా ఉన్నాయి.
అండ్ దాంట్లో లాంగ్ రేంజ్ విజువల్ ఐడెంటిఫికేషన్ కూడా ఉంది. సో చాలా ఈజీగా ఇవి టార్గెట్స్ని గుర్తించగలుగుతూ ఉంటాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జెట్స్ అన్నీ కూడా టేక్ ఆఫ్ తర్వాత సౌత్ వైపు వెళ్ళాయి. కానీ ఈ అన్నోన్ క్రాఫ్ట్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా అప్పటి వరకు నార్త్ భాగంలోనే వచ్చాయి. బట్ ఎందుకు అలా వెళ్ళాయి అనేది ఇప్పటికీ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత దీనికి సంబంధించిన పైలట్ ఒక వ్యక్తి అదే రోజున రెడిట్లో ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో ఆయన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆయన అందులో ఏమని రాశాడంటే, మేము బే ఏరియా నుంచి వచ్చి సియాటల్లో ల్యాండ్ అయ్యాం. ఆ తర్వాత సదరన్ ఆరెగన్ మొత్తం కూడా దీనికోసం వెతకడం మొదలుపెట్టాం. అది ఒక వింతైన ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో ట్రాన్స్పాండర్ అనేది లేదో మరి ఉన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. అండ్ చాలామంది క్రూ మెంబర్స్ దాన్ని అయితే కళ్ళతో చూడడం జరిగింది. అండ్ అది FL 350కి FL 370కి మధ్యలో ఉన్నదని చెప్తున్నారు. అండ్ అది నార్త్ డైరెక్షన్లోనే ఎక్కువగా తిరుగుతోంది. అండ్ ఇప్పటివరకు అటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఇప్పటివరకు ఎవరు చూసిందైతే లేదు. కానీ ఎవరు కూడా దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. మధ్య మధ్యలో అది ప్రైమరీ రాడార్లోంచి బయట కూడా వెళుతూ వస్తోంది. నా థియరీ ఏంటంటే అది ఖచ్చితంగా కెనడాకి మాదక ద్రవ్యాలని స్మగ్లింగ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే ఎక్కడా కూడా లేదు. అయితే ఆ టైంలో నాకు ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఒక పర్సన్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని చూడడం జరిగింది అండ్ దాన్ని ఫాలో అవడం కూడా జరిగింది. అయితే అంతటి వరకు స్లోగానే ప్రయాణిస్తున్న ఆ ఎయిర్ క్రాఫ్ట్ సడన్గా దాని యొక్క వేగాన్ని పెంచేసుకుంది. అండ్ పోర్ట్లాండ్ వైపు వెళ్ళిన తర్వాత అది తన యొక్క ఎత్తుని సడన్గా తగ్గించేసుకుంది. ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయిందని అయితే అతను రాశాడు. ఆ తర్వాత మిగతా ఫైటర్ జెట్స్ అన్నీ కూడా దానికోసం చాలాసేపు వెతికాయని. బట్ ఎంత వెతికినప్పటికీ కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్ అయితే కనిపించలేదు. సో అందుకనే మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బేస్లకు వెళ్ళిపోయారని ఆయన రాశాడు. సో ఇప్పటికీ కూడా అసలు ఆ రోజు దాన్ని ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు సడన్గా అనే విషయాన్ని కూడా ఎవరో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దానికి దగ్గరలోనే ఎగురుతున్న మిగతా ఎయిర్లైన్ క్రాఫ్ట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు విజువల్గా ట్రాక్ చేయగలిగారు, రాడార్ మీద ట్రాక్ చేయగలిగారు. కానీ దాన్ని మాత్రం ట్రాక్ చేయలేకపోయారు. ఫైనల్గా అది పోర్ట్లాండ్ వైపు వెళ్ళింది. ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయిందనే విషయం మాత్రం మనకైతే కన్ఫర్మ్ అవుతూ వచ్చింది. బట్ ఇంకా మనకు తెలియాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. బేసిక్గా రెడిట్ని మనం అంత ఈజీగా నమ్మలేము. ఎందుకంటే దాంట్లో వచ్చే ఇన్ఫోకి సరైన సోర్స్ అనేది ఉండదు కాబట్టి మనం దాని మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకోలేం. బట్ ఆయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా యాక్యురేట్గా ఉంటుంది. అండ్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ డీటెయిల్స్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంది. అండ్ ఇప్పటివరకు మనం విన్న ఆడియోస్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మ్యాచ్ అవుతూ వస్తుంది. సో ఖచ్చితంగా అతను చెబుతుంది నిజమే అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ అది నిజమో కాదో ఎవరికి తెలియదు. కానీ ఆ టైంలో దీనికి అంత అటెన్షన్ అయితే రాలేదు. కానీ 3 నెలల తర్వాత దీనికి సంబంధించిన రికార్డింగ్స్ అయితే బయటికి రిలీజ్ అయ్యాయి. సో అప్పుడు దీని గురించి పూర్తిగా అందరికీ కూడా తెలిసింది. అప్పుడు అందరూ కూడా దీన్ని సీరియస్గా పట్టించుకున్నారు. అండ్ ఇప్పటివరకు మీరు విన్నది రేడియో ట్రాన్స్మిషన్స్ ఒక రికార్డింగ్స్. బట్ దీనికి సంబంధించిన కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా బయటకు వచ్చాయి. ఇవి కొంతమంది పైలట్స్కి మరియు FAA అఫీషియల్స్కి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్స్. అవి కూడా చాలా క్రేజీగా చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి ఆ ఫోన్ కాల్స్కి సంబంధించిన యాక్చువల్ రికార్డింగ్స్ కూడా ఇప్పుడు మీకు ప్లే చేస్తాను. అవి కూడా వినండి. Seattle Center Operation. It's just Captain on Alaska 525. They asked me to call you. Yes, sir. I appreciate you taking the time to give me a call. Sure. So when you were en route to Portland tonight, I'm not sure if you guys were asked if you were seeing an airplane northbound at 37,000 feet. Yeah, they did ask us. And did you see anything? We never did see it. No. You never did. We were about 20 miles away, and we looked hard, but we couldn't find it. Okay. Well, that's why I'm just trying to get a hold of everybody that actually saw something. Yeah, we were not in that group. We heard a lot of people talking about it, though. Okay. All right. Did you guys launch any fighters? Yeah. Yeah, we did. Is that the Rock 1 we heard? Right. Yep. Yeah. Okay. Did they find them? No. We had a couple airplanes that saw them, but then they had to descend for Portland, so they kind of started losing sight of it. And so, anyway, we're just trying to get as much information from any of the crew that saw what they saw, and just kind of give us a little synopsis. So, but if you guys didn't see anything, then no, sorry. Okay. Well, I appreciate you giving me a call. You bet. Take care. Take care. Bye. Bye. Okay. Did y'all have time to scramble anybody to go take a peek? Yeah. Oh. Yep. And can you share any of those details? Well, the issue was that by the time we got there, you guys were already descending. So, now we don't know what we're looking for with the fighters, right? So, yeah, but we did, but we
we, you know, They didn't see what we were looking at. Because, there was a United flight and a SkyWest flight that saw them too. Right, yep. And I've already talked to those pilots. So they're doing the same thing as you guys and just sending us some details. And that's crazy because, if it was like a Lear type airframe, probably would not have seen it this clear. This was a white airplane, and it was big. And it was moving at a clip, too, because, we were keeping pace with it. It was probably moving a little faster than we were. But we weren't converging with them, so it was kind of moving away. But, man, we watched them. So it was a larger aircraft, then? It was a larger aircraft, yeah. అసలు ఇదంతా కూడా ఎప్పుడు బయటికి తెలిసిందంటే ఫిబ్రవరి 2018న వార్ జోన్ వాళ్ళు దీనికి సంబంధించిన రికార్డింగ్స్ అన్నిటిని కూడా బయటకు లీక్ చేశారు. సో అప్పుడు ఈ విషయం గురించి న్యూస్ పేపర్ వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు దీన్ని ఇమీడియట్గా హైలైట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఆ రోజు వాళ్ళు దేన్ని చూశారు అండ్ ఏ కారణంగా అది ఎర్త్ యొక్క ఫీల్డ్లోకి ఎంటర్ అయిందనే విషయం అయితే మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అది ఒక వింతైన ఎయిర్క్రాఫ్ట్. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే అది యుఎఫ్ఓ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు కూడా ఏదైనా ఒక సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్కి చెందిన ఎయిర్క్రాఫ్ట్ కూడా అయి ఉండొచ్చని అయితే కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అది స్మగ్లింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా అయి ఉండొచ్చు అంటున్నారు. బట్ అది కాకపోవచ్చు అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అది డే లైట్లోనే తిరుగుతూ ఉంది అండ్ అది బిజీ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ రూట్లోకి ఎంటర్ అయింది. బేసిక్గా స్మగ్లింగ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లోకి ఎంటర్ అవ్వరు. అంటే డే లైట్లోకి, ఆ తర్వాత రెగ్యులర్ రూట్స్లోకి ఎంటర్ అవ్వరు. పోనీ సీక్రెట్ మిలిటరీ మిషన్ అనుకుందామన్నా కూడా సీక్రెసీని మెయింటైన్ చేయాలనుకుంటారు తప్ప బయటికి ఇంత ఓపెన్గా అందరికి కనబడేలాగా మిషన్స్ని అయితే కండక్ట్ చేయాలనుకోరు. సో అది కూడా డౌట్గానే ఉంది ఈ ఆప్షన్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే సీక్రెట్ సర్వీసుల కోసం, అంటే కొన్ని సీక్రెట్ ప్రాజెక్టుల కోసం, సీక్రెట్ టెస్టింగ్ల కోసం యుఎస్లో ఎన్నో రిమోట్ ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ ఆరిజన్ నగరంలోకి వచ్చి సిటీ మధ్యలో చేయాలనుకునే బుద్ధి తక్కువ సీక్రెట్ అఫీషియల్స్ అయితే ఎవరు ఉండరు కదా. అండ్ వన్ థింగ్ అయితే షూర్, అదేంటంటే ఇక్కడ జరిగిన సంఘటన నిజం, ఆ ఆడియోస్ అన్నీ కూడా నిజం. అండ్ ఆడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చింది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా వచ్చాయి. సో అవన్నీ కూడా నిజంగానే జరిగినవి. కానీ ఎందుకని వాటిని బయటకు ముందు పెట్టలేదు, ఎందుకని దాని గురించి దాచాలనుకున్నారు? ఆ రోజు వాళ్ళకి కనబడిన ఆ అన్ఐడెంటిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి అండ్ అది అంత వేగంగా అంత ఎత్తులో ఎలా ప్రయాణించగలిగింది? ఇదేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఇది ఇప్పటివరకు జవాబు దొరకని అతిపెద్ద యుఎఫ్ఓ మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోతుంది అనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. బట్ కొంతమంది ఏమంటారంటే దీనికి జవాబు దొరికింది, అది ఖచ్చితంగా యుఎఫ్ఓ అని. కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్ మన దగ్గర దాస్తూ వచ్చింది. బేసిక్గా మనకందరికీ కూడా తెలిసిందే కదా, యుఎస్ గవర్నమెంట్ చాలా విషయాల్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది. సో అలాగే దీన్ని కూడా ఉంచిందని అయితే చాలామంది చెబుతున్నారు. సో వార్ జోన్ వాళ్ళే కనుక లేకపోయినట్టయితే మనకు దీని గురించి అసలు ఏమాత్రం తెలిసేదే కాదు. మరి తెలిసినప్పటికీ కూడా దీనికి సంబంధించిన జవాబులను అయితే మాత్రం మనం కనుక్కోలేకపోతున్నాం. సో ఇది ఒక అన్సాల్వ్డ్ ఆరెగాన్ యుఎఫ్ఓ మిస్టరీ. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.